ఒక భర్త భార్యకు యజమానిలాగా ప్రవర్తిస్తే తర్వాత అతను చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని అంటారు. ఎందుకలా? మీరు ఒక పెళ్లికి వెళ్తే అక్కడ 10-20 లక్షల ఖరీదు చేసే నగలు వేసుకుని ఎవరుంటారు? మహిళలా, పురుషులా? ఇందులో ఒక ఖచ్చితమైన విషయం ఏంటంటే అందులో ఎక్కువ శాతం ఆడవాళ్లు ఆ 10-15 లక్షల్లో ఒక రూపాయి కూడా సొంతంగా సంపాదించుండరు. 10 లక్షలు కూడా నేను చాలా తక్కువ చెప్తున్నాను. అటువంటి ఒక స్త్రీని ఒక వ్యక్తి పెళ్లి చేసుకుని ఇక నుంచి తనకు యజమాని నేనే, తనని నేనే అనుభవించగలను అనే ఉద్దేశంతో ఇంటికి తీసుకొస్తాడు. తన జీవితంలో 1 రూపాయి కూడా సొంతంగా సంపాదించలేని అమ్మాయి అంత ఖరీదైన నగలను వేసుకుని ఎలా తిరుగుతుంది అనుకుంటున్నావు? కోట్ల విలువ చేసే కారు నుండి ఎలా దిగుతుంది అనుకుంటున్నావు? ఎవరు ఎవరిని అనుభవిస్తున్నారో నీకు అర్థమవుతుందా? ఒకరికి గులాం అవ్వకూడదు అనుకుంటే ముందు వారికి యజమాని అవ్వాలి అనే ఆలోచన నుండి బయటపడాలి. ఎవరికైతే నువ్వు నేను యజమానిని అని అనుకుంటున్నావో కొన్ని రోజులకు వారికే నువ్వు గులాములాగా తయారవుతావు. ఎవరినైతే అనుభవించాలి అన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటావో వారికి సేవకుడిలా తయారవుతావు.